హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ అడ్డా ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 అయితే రీసెంట్గానే కంప్లీట్ అయిపోయింది. సో అది అయిన వెంటనే చాలా టీమ్స్ అయితే కోచెస్ని మార్చేస్తున్నాయి. ఎందుకంటే సీజన్ 12 కూడా వాళ్ళు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారు. కబడ్డీ అంటే చాలా ముందు నుంచే ప్లానింగ్ అయితే ఉంటుంది. అండ్ తెలుగు టైటన్స్ సీజన్ 11లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఈసారి కోచ్ అండ్ ప్లేయర్స్ చూసే ముందు అయితే ప్రో కబడ్డీ ఫ్యాన్స్ మాత్రం వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ పీకేఎల్ అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తెలుగు టైటన్స్ సీజన్ 12లో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే తెలుగు టైటన్స్ సీజన్ 11లో అంత మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి కారణం విజయ్ మాలిక్ అండ్ అదేవిధంగా ఆశిష్ నర్వాల్ అని చెప్పొచ్చు. నర్వాల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ రైడింగ్ స్కిల్స్తోని అతడు ఆకట్టుకున్నాడు. అండ్ సూపర్ రైడ్స్ కూడా చాలా సూపర్గా చేశాడు. సో మొత్తానికైతే అతన్ని రిటైన్ చేసుకోవడం దాదాపు పక్కా అయిపోయింది. అండ్ విజయ్ మాలిక్ కూడా కాస్త తక్కువ డబ్బులోనే రిటైన్ అయిపోతాడు. సో వీళ్ళిద్దరు అయితే సార్ రిటెన్షన్స్. అండ్ పవన్ షరావత్ యాక్చువల్గా చాలా డబ్బు పెట్టారు ఇతనికి. ఎలాగో రిలీజ్ అవుతాడు, ఎందుకంటే ఇతను యాక్షన్ పంపించి ఆడ ఎఫ్బిఎం ఆప్షన్ ఉంటుంది కాబట్టి వాడితే వాడతారు, లేకపోతే మహమ్మద్ రజా లాంటి ఒక పవర్ఫుల్ ప్లేయర్ రైడింగ్ చేయగలడు. అండ్ అదేవిధంగా ఇతడైతే రైడింగ్ పాయింట్స్ అండ్ డిఫెన్స్ పాయింట్స్ రెండు తేయగలడు. అండ్ తమిళ్ తలైవర్స్ అయితే వాళ్ళ కోచ్గా సంజీవ్ బలియాన్ని పెట్టుకున్నారు. ఇతడు జైపూర్ నుంచి వచ్చాడు. అండ్ పట్నా పైరేట్స్ అనూప్ కుమార్ను పెట్టుకున్నారు. వీళ్ళ సక్సెస్ఫుల్ కోచ్ నరేందర్ రెడ్డి మాత్రం జైపూర్ పింక్ ప్యాంథర్స్కి వెళ్ళిపోయాడు. సో 3 టీమ్స్కి అయితే కోచెస్ మారిపోయారు. అండ్ తెలుగు టైటన్స్కున్న కిషన్ కుమార్ హుడా మంచి టీంని అయితే చాలా చక్కగా డిజైన్ చేశాడు. అండ్ అతని సారథ్యంలో గెలిచారు. సో మంచి రీజనబుల్ పొజిషన్ 7th స్పాట్తోనైతే ఎండ్ చేశారు. సో మొత్తానికి ఈసారి కూడా కిషన్ కుమార్ హుడా గారే కోచ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఒక టాప్ ప్లేయర్ అయితే మహమ్మద్ రజా ఆర్ పవన్ షరావత్, ఇద్దరిట్లో ఒకరిని మాత్రం తీసుకునే ఛాన్స్ ఉంది. సో మొత్తానికి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. పవన్ తొందరపడుతున్నాడు అండ్ ఎక్స్పెక్టేషన్స్ వరకు అయితే రీచ్ అయినట్టయితే నాకు అనిపించలేదు. కానీ ఫెంటాస్టిక్ ప్లేయరే, కానీ ఇతనికి తొందరపాటు అయితే ఎక్కువగా ఉంది.